ఏలూరు జిల్లా న్యూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం మర్లపాల గ్రామాలలో వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి కె దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ విఎస్వి బ్రహ్మచారి, మెడికల్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, ఏపీఓ శేఖర్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కుమార్, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి జిఆర్కే రంగారావు, చాట్రాయి మండల పార్టీ అధ్యక్షుడు ఓబిలనేని రాజా, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు ఓబిలనేని రజిత, నాగమోహన శర్మ, చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. పెళ్ళవచ్చు కోడళ్ళ వాళ్ళందరూ ఉన్నారు కదా, మీరు తెచ్చుకుని మీరు ఇంట్లో ఉందా లేదా ఈ రోజు నుంచి మీరు ప్రయత్నించి చూసుకోండి, మీ సంతోషాలను పొందుతారని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు బావి రాజజ్యోతి, నేను పోలవరం కోడాలండి. థ్యాంక్ యూ సార్. అట్లాగే సీట్ క్యాప్టెన్ తీసుకున్నాము. ప్రధానమంత్రి కాబడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ నరేంద్ర మోడీ గారి యొక్క కుటుంబ నేపథ్యాన్ని ఒక్కసారి చూసుకుంటే, వారి కుటుంబ నేపథ్యం, వారు చాలా పేద కుటుంబం. వారి తండ్రి గారు వ్యక్తి, వారి యొక్క తల్లి గారు ఒక 4 ఇళ్లలో పాచి పని చేసి, ఆ పాచి పని చేసిన తర్వాత వచ్చినటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి, అవి వచ్చి 6 సంతానంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అన్నదమ్ముల అక్కజల్లుల్ని పెంచి పెద్ద చేసి బాగా చదివించి ఈ రోజున దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని అందించినటువంటి మాతృమూర్తి నరేంద్ర మోడీ గారి తల్లి గారు. ఎందుకంటే ఇప్పటివరకు దేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రులందరూ కూడా ఉన్నతమైనటువంటి సంపన్నులైనటువంటి కుటుంబాల నుంచి ప్రధానమంత్రులు అయ్యారు ఇప్పటివరకు కూడా. కానీ భారతీయ జనతా పార్టీలో ఈ దేశ పౌరులుగా ఉన్నటువంటి ఒకప్పటి భారత ప్రధాని అటల్